గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మాకు కూడా ఫైళ్ళు ఇస్తలేరు, పీసీ ఘోష్ కమిషన్కు నిపుణుల కమిటీ నివేదిక. ఏ ఫైళ్ళు కావాలో చెబితే ఇప్పిస్తామన్న కమిషన్. 200 మంది డీఈలను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. 20 మంది డీఈలను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వెదిరే శ్రీరామ్, కంచర్ల రఘుకు కమిషన్ పిలుపు. ఈ విధంగా మాకు కూడా ఫైళ్ళు ఇస్తలేరని ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళు వెదిరే శ్రీరామ్, కంచర్ల రఘు చెప్తున్నారు. అయితే వీళ్ళని ఏ పీసీ ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నివేదిక. ఏ ఫైళ్ళు కావాలో చెబితే ఇప్పిస్తామన్న కమిషన్. 20 మంది డీఈలను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్. 20 మంది డీఈలను ప్రశ్నిస్తే వాళ్ళు మాకు కూడా ఫైల్ ఇస్తలేరు అంటున్నారు. అయితే వీళ్ళు జస్టిస్ కమిషన్ మీకు ఏ ఫైల్ కావాలో చెబితే అవి మేము ఇప్పిస్తామని జస్టిస్ ఘోష్ కమిషన్ డీఈలను ప్రశ్నించింది. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వెదిరే శ్రీరామ్, కంచర్ల రఘుకు కమిషన్ పిలుపు ఇచ్చింది. అంటే వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు పైన. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సమాచారం అందించాలంటూ వెదిరే శ్రీరామ్, కంచర్ల రఘును పిలిచి ఇక్కడ విచారించే అవకాశం ఉన్నది కమిషన్. జస్టిస్ సన్నాయి నొక్కులెందుకు, మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా? ఈ సర్కార్ నెల రోజుల్లో కూలుతుందని అనలేదా? ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. డిఎస్సిపై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమం. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు. హరీష్ కేటీఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ దీక్ష చేయాలి. వాయిదా పడడమో వారి ప్రాణాలు పోవడమో జరగాలి. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ విధంగా మహబూబ్ నగర్ జిల్లాలో సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు సంబంధించి కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసిరు, సృష్టించారు అన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి డిఎస్సి గురించి పరీక్ష వాయిదా వేయాలనే దాని గురించి ఇక్కడ కోచింగ్ సెంటర్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అది కృత్రిమ ఉద్యమం. వాస్తవానికి అది నిరుద్యోగులు డిఎస్సి విద్యార్థులు చేస్తున్న ఉద్యమం కాదని విద్యార్థులు ఇక్కడ ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇది విద్యార్థులు దీక్ష చేయడం కాదు, ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడం కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు, కేటీఆర్ నిరాహార దీక్ష చేయాలి, వాళ్ళు మరణించడమో లేకపోతే ఇక్కడ పరీక్ష వాయిదా పడడమో జరగాలన్నట్టుగా ఇక్కడ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 1.5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టుల పూర్తి. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెల సమీక్ష. 14 లేదా 15 నీటిపారుదల మంత్రితో మళ్లీ సమావేశం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు ప్రయత్నం. పాఠశాల పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు. నేను కూడా కార్యాలయాల ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. మహబూబ్ నగర్లో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెల సమీక్షిస్తాం. 14 లేదా 15 నీటిపారుదల మంత్రితో మళ్లీ సమావేశం. ఈ విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపైన ప్రతి నెల సమీక్ష ఏర్పాటు చేస్తారంట సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈ నెల 14వ తేదీ 15లో ఇక్కడ నీటిపారుదల మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు ప్రయత్నం. పాఠశాల పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్తారట. అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి ఇక్కడ పాఠశాల పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని తెలుసుకోవచ్చు. నేడు కూడా కార్యాలయాల ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. ఇక్కడ నేను కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్యాలయాలకు, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మిక తనిఖీలకు వెళ్తాడంట చెప్పకుండానే ఇక్కడ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మహబూబ్ నగర్లో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతుండడంపై పార్టీ ఫిరాయింపులంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నాయి నొక్కుతున్నారని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇదే పద్ధతిన కాంగ్రెస్ సభ్యులను చేర్చుకోలేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు ఇదంతా ఏమైందని, ఆయన వరకు వస్తే కానీ బాధ తెలియలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయలేదా? ఈ సర్కార్ నెల రోజుల్లో కూలుతుందని కేసీఆర్ అనలేదా అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ సుస్థిరత కోసం చేరికలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే ఫామ్ హౌస్లో పడుకోవాలని కాళ్ళల్లో కట్టెపెడితే వీపు విమానం మోతమవుతుందని కేసీఆర్ను హెచ్చరించారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విధంగా ఇక్కడ కేసీఆర్ సన్నాయి నొక్కుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనడంపై ఇది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది అదే కదా. ఇప్పుడు మా పార్టీ
పటిష్టతకు నిలబెట్టుకోవడానికి చేరికలు తప్పవన్నట్టు ఆయన తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేసే పనులకు సహకరించాలి, లేకపోతే ఆయనను ఈ విధంగా కేసీఆర్ను ఉద్దేశించి ఆయన ఆదేశాలు కేసీఆర్కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు రానియం, భూసేకరణ ఇతరతర సమస్యల పరిష్కారం, త్రిబుల్ ఆర్ నిర్మాణానికి సహకరించండి, బందర్ పోర్టును కలిపే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ హైవేకు కూడా NHAI అధికారులతో సీఎం రేవంత్ నేడు రాష్ట్ర అధికారులతో కలిసి మళ్లీ సమీక్ష. విధంగా జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు రానియం, భూసేకరణ ఇతరతర సమస్యల పరిష్కారం, త్రిబుల్ ఆర్ నిర్మాణానికి సహకరించండి, బందర్ పోర్టును కలిపే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ హైవేకు కూడా NHAI అధికారులతో సీఎం రేవంత్ నేడు రాష్ట్ర అధికారులతో కలిసి మళ్లీ సమీక్ష. NHAI అధికారులతో ఇక్కడ రోడ్డు విస్తరణకు అదేవిధంగా త్రిబుల్ ఆర్ నిర్మాణానికి సహకరించండి అన్నట్టుగా ఇక్కడ NHAI అధికారులను కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు నేడు రాష్ట్ర అధికారులతో కలిసి మళ్లీ సమీక్ష చేపడుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా చేరికలు, కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి రామని బీఆర్ఎస్ నాయకులు చెప్పే వరకు మేము చేర్చుకునే ఉంటాము, పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొత్తం చేర్చుకుంటాము అన్నట్టుగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. క్రికెటర్ సిరాజ్కు ముఖ్యమంత్రి సన్మానం, ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశం. క్రికెటర్ సిరాజ్కు ముఖ్యమంత్రి సన్మానం చేశారు. ఈ విధంగా ఇక్కడ T20 వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా క్రికెటర్ సిరాజ్కు ఇక్కడ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆయనకు ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అణు సహకారం, భారత్లో 6 హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకారం, లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై ఇరు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు, యుద్ధరంగం పరిష్కారం చూపదు, బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం, భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదం, మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందజేసిన పుతిన్. భారతదేశానికి చాలా కాలంగా అణు ఇంధన రంగంలో సహకారాన్ని అందిస్తున్న రష్యా మన దేశంలో 6 మరో హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకరించడానికి ముందుకొచ్చింది. దీంతోపాటు లో పవర్ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు ఆ దేశ అణు ఇంధన సంస్థ రోసాటోమ్ CEO అలెక్సీ లికచేవ్ వెల్లడించారు. మంగళవారం నాడు రష్యాలోని ఆటమ్ పెవిలియన్ సుదర్శన్కు వెళ్ళిన భారత ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఆయన దగ్గరుండి ఆ పెవిలియన్ను చూపించారు. చిన్న ట్రాపికల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్లకు స్థానిక పరిస్థితులను అనుగుణంగా నిర్మించుకోవడంలో భారత్కు సహకారం అందించేందుకు ఇందుకు అవసరమైన నిర్మాణ భాగాలను నేరుగా ఢిల్లీకి సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి తెలిపారు. అలాగే భారతదేశంలో 4వ తరం అణుసాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాలని రోసాటోమ్ కోరుకున్నట్లు అలెక్సీ చెప్పారు. భారతదేశంలో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ FNPP అభివృద్ధిపై కూడా రష్యా ఈ ఏడాది ఏప్రిల్లో ఆసక్తి చూపింది. ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఓడలపై నిర్మించే అణువిద్యుత్ కేంద్రాలు. అమెరికా 1960లోనే ఈ తరహా పవర్ ప్లాంట్ను ఒకదాన్ని నిర్మించింది. ఆ తర్వాత రష్యా కూడా ఆ దిశగా పరిశోధనలు చేసి ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ను నిర్మించింది. 2019లో దాన్ని ఈ విధంగా ఇరు దేశాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా దేశానికి వెళ్ళిన సందర్భంగా కలిసి వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. ఇక్కడ వివిధ వాటిపై ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నకిలీ కంపెనీలు బలవంతపు చాకిరీ, అమెరికాలో నలుగురు తెలుగువారి అరెస్టు, వారిలో ఒకరు మహిళ, 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ, అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల నెట్వర్క్. చూడంగా చందన్ దేశ్రెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే వీళ్ళంతా నకిలీ కంపెనీలు పెట్టి బలవంతపు చాకిరీ చేపిస్తున్నారు. అమెరికాలో 4 తెలుగువారి అరెస్టు, వారిలో ఒకరు మహిళ ఉన్నది, 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ, అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల నెట్వర్క్. ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నకిలీ కంపెనీ పేరుతో ఇక్కడ విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తామని వారితోటి వెట్టి చాకరీ చేపించుకుంటున్నారంట. ఈ విధంగా
వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మహీనాబాద్లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు, అర్ధరాత్రి దాటాక డీజే మోత, రంగంలోకి పోలీసులు, 10 మంది అరెస్టు, రిమాండ్. రాష్ట్రంపై డెంగీ పంజా, చేవెలలో బాలుడు, హైదరాబాద్లో వైద్యుడి మృతి. జనవరి నుంచి 964 కేసుల నమోదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 327. ఎన్సీవీబీడీసీ నివేదిక వెల్లడి. చేష్టలుడిగిన ప్రజారోగ్యం విభాగం. ఈ విధంగా రాష్ట్రంపై డెంగీ పంజా అంట, చేవెలలో బాలుడు, హైదరాబాద్లో వైద్యుడి మృతి. జనవరి నుంచి 964 కేసుల నమోదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 327. ఎన్సీవీబీడీసీ నివేదిక వెల్లడి చేసింది. చేష్టలుడిగిన ప్రజారోగ్య విభాగం అని. ఇక్కడ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతుందంట, దోమకాటు. ఇది దానివల్ల ఇక్కడ చేవెలలో బాలుడు, హైదరాబాద్లో ఒక వైద్యుడు మృతి చెందిరని తెలుసుకోవచ్చు. విధంగా జనవరి నుంచి 964 కేసులు నమోదైనాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి 964 డెంగీ కేసులు నమోదవగా ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అందులో 327 ఉన్నాయని తెలుసుకోవచ్చు. 10,000 కోట్లు సిద్ధం, రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్. రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నిధుల సేకరణకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు మార్గాలను ఆలోచించి పెట్టుకుంది. వీటిపై కసరత్తు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది. అదే సమయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ నుంచి సేకరించి బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను ఖజానాలో జమ చేసి పెడుతుంది. ఇప్పటికే రుణమాఫీ పథకం కోసం 10,000 కోట్ల వరకు ఖజానాలో నిల్వ చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఇక్కడ ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ, వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా, ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణకు చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000, 2 లక్షల రుణాలు మాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. ఈ విధంగా రుణమాఫీ కోసం ఇప్పటికే 10,000 కోట్లు సిద్ధం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ వివిధ మార్గాల్లో అప్పులు రాష్ట్రంలోని ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి సేకరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆగస్టు నెలలో ఎక్కువగా రుణాలు ఇవ్వాలన్నట్టుగా కేంద్రాన్ని కూడా ఈ సందర్భంగా కోరినట్టు ఇక్కడ ఇదే పనిలో ఢిల్లీలో కేంద్ర మంత్రులు అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా కలిసి ఇక్కడ నిధులు సమీకరిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా, ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ చేస్తుంది రుణమాఫీ కోసం. ఇక్కడ ఈ విధంగా ఇప్పటివరకు 10,000 కోట్లు సిద్ధంగా చేసినట్టు రుణమాఫీ కోసం. ఈ విధంగా ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చర్యలు తీసుకుంటుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు చేస్తుందంట. 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ చేస్తారంట. ఫస్ట్ 1,00,000 లోపు ఉన్న వారికి, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు ఉన్న వారికి మాఫీ అవుతాయని తెలుసుకోవచ్చు. ఇతర మార్గాల్లో నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటుంది. 7 నెలలైన హామీల అమలేది? రాష్ట్ర ప్రజలని మోసగించిన కాంగ్రెస్. సోనియా, రాహుల్ సమక్షంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? రేవంత్ బెల్ట్ షాపులను మూయలేదేం? కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు, హామీల అమలు చేసే వరకు వదిలిపెట్టం. బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్ సమక్షంలో 6 గ్యారంటీలు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడి దేవతలపై ఒట్టు పెడుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఈ విధంగా నిన్న జరిగిన బీజేపీ సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో కిషన్ రెడ్డి విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని. ఇక్కడ ఎన్నికల సమయంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో దేవుడి ఒట్లేసి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఏ హామీ కూడా నిలబెట్టలేదు. మహిళలకు ఇచ్చిన కూడా హామీలు కూడా అలాగే ఉండిపోయినాయి పెండింగ్లో అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నొప్పితో కూడిన పయనం ఇక చాలు. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్ను నొప్పులు. ఆయుర్వేదంలో పేర్కొన్న 14 సాంప్రదాయ వనమూలికలతో తయారు చేయబడిన దివ్య ఔషధం అమృత్ నూనె అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. అమృత్ నూనె ఆర్థో ప్లస్ ఉపయోగాలు: కీళ్లకు అవసరమైన పోషక తత్వాలను అందిస్తుంది, కీళ్ళ నొప్పులు, వాపులు మరియు కాళ్ళ మంటలను తగ్గిస్తుంది, కండరాల బిగుతును తగ్గించడంతో పాటు కీళ్ళ చలనశీలతలను మెరుగుపరుస్తుంది. నిపుణులైన వైద్యులు మరియు శాస్త్రవేత్తల పరిశోధనల తర్వాత తయారు చేయబడింది. ఇది అన్ని పరిశోధనలు చేసి తయారు చేయబడిందంటే అమృత్ నూనె అని ఇది అడ్వర్టైజ్మెంట్ నొప్పులకు సంబంధించి
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.